మౌన పోరాటం చిరుగాలికే సంకేలా ఊపిరినే ఆపేంతలా చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా సారీ అమ్మా, నేను ద్వారకా అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళడం ఇంత పెద్ద ఇష్యూ అవుతుందనుకోలేదు. అసలు భవానికి ఏం కావాలో తెలుసుకుని ప్రాబ్లం సాల్వ్ చేద్దామనుకున్నానే తప్ప నాకు వేరే ఉద్దేశమేమీ లేదు. కానీ అన్నయ్య విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకుని ఇంతలా రియాక్ట్ అవుతాడనుకోలేదమ్మా. భవానీ గురించి నీకు తెలీదు మురారి. మనం మాట్లాడే ఒక మంచి మాటని కూడా ద్వారకకి చెడుగాని చూపిస్తుంది. తను పరిచయమైనప్పటి నుంచి నన్ను అమ్మా అని పిలిచే ద్వారక ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నాడంటే దానికి కారణం ఆ భవానీ. భవానీ ద్వారక మనసుని పూర్తిగా విషపూరితం చేసేసింది. తనే నీపై లేనిపోనివి కల్పించి చెప్పుంటుంది. అందుకే ద్వారక ఆవేశంగా రియాక్ట్ అయ్యాడు. జరిగిన దాంట్లో నీ తప్పుగాని ద్వారక తప్పుగాని ఏమీ లేదు. ఇదంతా భవానీ ఆడుతున్న నాటకం. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజం. ఆవిడతో 10 నిమిషాలు మాట్లాడగానే నాకు ఆ విషయం అర్థమైంది. ఏదేమైనా నీకున్న బాధలు చాలవన్నట్టు నేను కూడా నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. నీ కళ్ళ ముందే అన్నయ్య నా మీద చేయి చేసుకుంటుంటే నువ్వెంత బాధపడి ఉంటావో నేను ఊహించగలను. నన్ను క్షమించమ్మా. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగనివ్వను. అన్నాతమ్ములిద్దరూ ఒకరి భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకుని సంతోషంగా తిరగాల్సిన ఈ ఇంట్లో వాడొచ్చి నీ మీద చేయి చేసుకుంటుంటే బాధగా అనిపిస్తోందిరా. కాని ఏం చేయను, అన్ని మన చేతిలో ఉండవుగా. ఏదో ఒకరోజు ద్వారకా భవానీ గురించి నిజం తెలుసుకుంటాడు. తను ఆడుతున్న దొంగ నాటకాన్ని అర్థం చేసుకుంటాడు. ద్వారకప్పుడు అర్థమవుతుంది తనకి శత్రువులెవరో తన నిజమైన బంధువులెవరో. ఆ రోజు ద్వారక నా దగ్గరికొచ్చి నన్నమ్మా అని పిలుస్తాడు. నిన్ను తమ్ముడు అంటూ దగ్గరికి తీసుకుంటాడు. నువ్వు నేను అవంతి ద్వారక అందరూ ఈ ఇంట్లో సంతోషంగా గడిపే రోజు ఖచ్చితంగా వస్తుందిరా. అలా జరిగేటట్టు నేను చేస్తాను. అప్పటి వరకు నువ్వు తొందరపడుకో. ఆ రోజు వరకు నా కష్టాల్ని మీరు తీసుకోవద్దు, సరేనా? వెళ్ళు. తల్లి మీద ప్రేమ ఉండడంలో తప్పు లేదు. మితిమీరిన ప్రేమతో ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం తప్పు. నేను బయటదాన్ని కాదు. అవంతి నా బిడ్డలాంటిది. నా కోడలైనా కూతురైనా అవంతే. నీకు భవానికి మధ్య ఏ తప్పు చెయ్యని ఒక అమాయకురాలు నలిగిపోతోంది. చివరిగా నీ ఆలోచన తప్పో ఒప్పో అనేది నీ ఆత్మసాక్షిని అడుగు ద్వారకా. అదే చెప్తుంది నీకు నిజమేంటో. ఏంటి ద్వారకా అలా ఉన్నావు? టీ కాఫీ ఏమైనా తెమ్మంటావా? ఎందుకు అవంతి ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? మనిద్దరం భార్యాభర్తలమే కదా. పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే మనిద్దరి మధ్యనే ఉండాలి కదా. మంచైనా చెడైనా ఏదైనా మనిద్దరమే కదా డిస్కస్ చేసుకోవాలి. నువ్వు మూడో వ్యక్తితో రహస్యాలు పంచుకుంటుంటే మన బంధానికి విలువే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు ద్వారకా?
మన పర్సనల్ విషయాలు నేనెవరితో షేర్ చేసుకున్నాను? అయినా ఎవరికీ తెలియని అంత రహస్యాలు మన మధ్యలో ఉన్నాయి? ఆ దుర్గా ఎవరు? అసలు ఆవిడికి మనకి ఏంటి సంబంధం? మన పర్సనల్ విషయాల గురించి ఆవిడ నాకు క్లాస్ తీసుకోవడం ఏంటి? నేనేమన్నా నిన్ను ఇబ్బంది పెడుతున్నానా, బాధ పెడుతున్నానా? మా అమ్మ విషయంలో నేను చేస్తున్నది తప్పే, కానీ ఆ తప్పు నేను తప్పనిసరయ్యే కదా చేస్తున్నాను. అలా చేయాల్సి వస్తున్నందుకు నేనెంత బాధపడుతున్నానో నీకు తెలీదా? ఎలా ఉండాల్సిన వాడివి, ఎలా ఉండేవాడివి, ఇలా అయిపోయావేంటి అని నన్ను అడుగుతోంది. అంటే ఏంటి ఆవిడ ఉద్దేశం? నేనేమన్నా అంత దిగజారిపోయానా? అమ్మని ఇష్టపడటం, అమ్మని ప్రేమించడం తప్ప? అది కాదు ద్వారకా, తల్లి వేరు బిడ్డ వేరు. ప్లీజ్ అవంతి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు నేను మా అమ్మ ఏ విషయమైనా మన మధ్యనే ఉండాలి. దుర్గా థర్డ్ పర్సన్. మన సొంత విషయాల్లోకి ఆవిడ్ని తీసుకురాకు. ఇప్పటికే నరకం అనుభవిస్తున్నాను అవంతి. ఒక పక్క నీకు సమాధానం చెప్పుకోలేక, మరోవైపు నేను నాకు సమాధానం చెప్పుకోలేక, అమ్మని కాపాడుకోలేక మానసికంగా నలిగిపోతున్నాను. అంత చదువుకొని పోలీస్ జాబ్ చేస్తూ నువ్విలా మూఢనమ్మకాల్ని నమ్ముకోవడం నాకు డైజెస్ట్ అవ్వడం లేదు ద్వారకా. నేను మనిషినే అవంతి, నాకు సెంటిమెంట్స్ ఉంటాయిగా. నా అనుకున్న వాళ్ళకి ఆపద కలిగితే ఎవరైనా బాధపడతారు. జరగబోయే ప్రమాదాన్ని మనం చదువుకున్న చదువు, చేస్తున్న ఉద్యోగం కాపాడతాయా? నాకు మా అమ్మ ప్రాణం ముఖ్యం, ఆ తర్వాతే ఏదైనా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అయ్యో ద్వారకా, ద్వారకా, అది అయ్యో, నిన్ను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ద్వారకా. నీ కన్న తల్లి దుర్గా అత్తయ్య మీద చూపించాల్సిన ప్రేమని ఎవరో దొంగ తల్లి మీద చూపిస్తున్నావు. నీ అమాయకత్వాన్ని, నీ పిచ్చి ప్రేమని అడ్డం పెట్టుకుని ఆ భవానీ నిన్ను మోసం చేస్తుంది. ఒక తల్లిగా దుర్గత్తయ్య నీకు మంచి చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో నువ్వు లేవు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఆ భగవంతుడే నీ కళ్ళు తెరిపించాలి. అన్ని మెడిసిన్స్ వచ్చినట్టేగా? మీరు రెగ్యులర్గా తీసుకెళ్లే మెడిసిన్స్ కదా, అన్నీ ఇచ్చాను, ఏది మిస్ అవ్వలేదు. బిల్ ఎంతైంది? ఇదిగో బిల్లు. 5000 మేడం. డ్రైవర్, కారాపు. భవానీ ఏంటి ఇక్కడుంది? భవానీ ఏంటి ఎన్ని మెడిసిన్స్ తీసుకుని వెళ్తుంది? ఎవరికోసం అయి ఉంటుంది? హలో అవంతి. హలో అత్తయ్య. ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేదా? అదేం లేదత్తయ్య, అందరం బానే ఉన్నాం. ఏమైంది అత్తయ్య? ఏం లేదు, నేను తర్వాత మాట్లాడతాను. సరే. భవానీ తనకెవరూ లేరంటుంది. మరి ఇన్ని టాబ్లెట్స్ తీసుకెళ్తుంది, ఎవరికై ఉంటుంది? షాప్ అతన్ని కనుక్కుంటూ పోతుంది కదా.
ఎక్స్క్యూజ్ మీ అండి, చెప్పండి మేడం, ఏం కావాలి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. ఇప్పుడు ఒక ఆవిడ మెడిసిన్స్ తీసుకెళ్లారు కదా? అవును మేడం, ఆమె మా రెగ్యులర్ కస్టమర్. కోమాలో ఉన్న పేషెంట్ కోసం వారానికి ఒకసారి మెడిసిన్ తీసుకెళ్తారు. కోమాలో ఉన్న పేషెంట్ కా? అవును మేడం. రెగ్యులర్ గా ఇక్కడికే వస్తుంటారా? రెగ్యులర్గా ఇక్కడికే వస్తుంటారు మేడం. ఎందుకంటే ఈ మెడిసిన్స్ అన్ని చోట్ల దొరకవు మేడం, ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. కోమాలో ఉన్న పేషెంట్కి ప్రతి వారం మెడిసిన్స్ తీసుకెళ్తోంది. భవానీకి అంత ప్రమాదంలో ఉన్న బంధువులు ఎవరున్నారు? ప్రతి వారం మెడిసిన్స్ తీసుకెళ్తోందంటే వాళ్ళెవరో భవానీకి బాగా కావాల్సిన వాళ్ళై ఉంటారు. ఏదో జరుగుతోంది, అదేంటో తెలుసుకోవాలి. ఎలా? డాక్టర్ గారు, ఇంకా ఎన్నాళ్ళిలా? మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేడం. మీ అబ్బాయి పూర్తిగా కోలుకుంటాడని, సంపూర్ణ ఆరోగ్యంతో లేచి కూర్చుంటాడని నేను హామీ ఇవ్వలేను. అలా జరగదని కూడా నేను చెప్పలేను. అంతా దైవాధీనం. 50-50 చాయిస్. 50-50 చాయిస్ కాదు డాక్టర్ గారు, 100% నా కొడుకు కోలుకోవాలి. మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. మీ ఆశ నెరవేరాలనే నేను కోరుకుంటున్నాను మేడం. అందుకోసం మా ప్రయత్నాల్లో ఎలాంటి లోపం లేకుండా చూసుకుంటున్నాం. 100% ఎఫర్ట్ పెడుతున్నాం. వెళ్ళొస్తాను మేడం. టైంకి మెడిసిన్స్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే. రే నాన్న, నువ్వెప్పుడు లేస్తావురా? లేచి నన్ను అమ్మా అని ఎప్పుడు పిలుస్తావు? నీకోసం, పగ తీరడం కోసం నేనేం చేస్తున్నానో తెలుసా నాన్న? ఆ అవంతి ఆశల్ని చిదిమేస్తున్నాను. నిన్నీ పరిస్థితికి తీసుకొచ్చిన దుర్గా తన కుటుంబం సంతోషంగా ఉండకూడదు కదా నాన్న? నేనేమో నీకోసం ఇక్కడ కన్నీళ్లు కారుస్తున్నాను. వాళ్ళేమో సంతోషంగా ఉంటే నేనెలా సహించగలను చెప్పు? ఎక్కడైనా సరే భార్యకి కష్టం వస్తే భర్తకి చెప్పుకుంటుంది. కాని అవంతికి తన భర్తనే శత్రువుగా మార్చాను. వాళ్ళందర్నీ దుర్గకి దూరం చేశాను. ఆ కుటుంబాన్ని బంతిలా ఆడుకుంటున్నాను. వాళ్ళ జీవితాల్లో అసలు సంతోషమే లేకుండా చేశాను. మనకి లేని సంతోషాన్ని వాళ్ళకి మాత్రం ఎలా ఉండనిస్తాను నాన్న? ఇప్పటికీ ఆ తల్లి కొడుకుల్ని విడదీశాను. త్వరలోనే భార్యాభర్తల్ని, అదేరా ద్వారకా అవంతిల్ని విడదీస్తాను. ఓ కుటుంబాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తాను.
నేను పాపం చేశాను. చిన్నప్పుడు అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. ఒంటరితనమే తోడుగా పెరిగాను. ప్రేమించిన వ్యక్తితో పెళ్ళయింది. తల్లిని కాబోతున్నాను అన్న సంతోషంలో ఉండగానే కట్టుకున్న భర్తే వచ్చి నా మనసుని బాధ పెడుతున్నాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి మూఢ నమ్మకాల్ని ఎలా నమ్ముతున్నాడో నాకు అర్థం కావడం లేదు. నాకేదైనా సమస్య వస్తే పరిష్కరించి అండగా నిలబడాల్సిన భర్తే నాకు సమస్యని సృష్టిస్తున్నాడు. ఇంక నేనెవరికి చెప్పుకోవాలి? ప్రతి సమస్యని దుర్గత్తయ్యకి చెప్పి ఆవిడ్ని ఇబ్బంది పెట్టడానికి నాకు మనస్కరించడం లేదు. ఎందుకంటే అత్తయ్య ఎంతో పెద్ద సమస్యని ఫేస్ చేస్తుంది. కళ్ళెదురుగా కొడుకు ఉండి కూడా తల్లి ప్రేమని పొందలేకపోతుంది. దుర్గత్తయ్యే తన కన్న తల్లని ద్వారక ఎప్పుడు తెలుసుకుంటాడో అర్థం కావడం లేదు. అత్తయ్యే ఇంత విషమ పరిస్థితిలో ఉండి బాధపడుతుంటే ఇప్పుడు నా పరిస్థితి అత్తయ్యకి చెప్తే ఇంకా బాధపడుతుంది. కోపంతో ద్వారకని నిలదీస్తుంది. తల్లి కొడుకుల మధ్య ఇంకా దూరం పెరుగుతుంది. నా వల్ల వాళ్ళిద్దరి మధ్య అగాధం జరగకూడదు, అపార్థం పెరగకూడదు. కానీ నా సమస్యకి పరిష్కారం ఎవరు చూపిస్తారు తల్లి? ఎవరొచ్చి నన్ను కాపాడతారు? ఎవరు నాకు సహాయం చేస్తారు? రుద్ర మృత్యుంజయ రుద్ర కాల రుద్ర జ్వాలామయ రుద్ర లోక రుద్ర ఏకాదశ రుద్ర అగ్ని రుద్ర అధిభీషణ రుద్ర ప్రాణ రుద్ర పంచానర రుద్ర ప్రళయ రుద్ర ప్రస్థాపిత రుద్ర భరత రుద్ర బహునిగ్రహ రుద్ర. అవంతి, నిద్ర పట్టడం లేదా? అర్ధరాత్రి ఈ టైంలో ఈ పూజలు పునస్కారాలేంటమ్మా? అయినా నీ పిచ్చిగాని నువ్వెన్ని పూజలు చేస్తే మాత్రం ఉపయోగం ఏంటమ్మా? నీ కలలన్నీ ఆవిరైపోతున్నాయి కదా. ఆడపిల్ల పుడితే అమ్మ పేరు పెట్టాలని, మగపిల్లాడు పుడితే నాన్న పేరు పెట్టాలని ఏవేవో ఆశలు పెట్టుకున్నావు. కట్టుకున్న మొగుడే నీ కలల్ని చిదిమేస్తాడని పాపం నువ్వు ఊహించుండవు. ప్రపంచంలో ఏ భార్య అయినా కష్టం వస్తే భర్తతో చెప్పుకుంటుంది. కానీ నీకు భర్తే కష్టం కలిగిస్తున్నాడు. ఇక ఎవరితో చెప్పుకుంటావు? నీ కష్టాన్ని ఎవరు తీరుస్తారు? ఎవరొచ్చి నిన్ను కాపాడుతారు? దుర్గా వస్తుందా? ఎలా వస్తుంది? దుర్గని ద్వారక ఈ ఇంట్లో అడుగు పెట్టద్దన్నాడు కదా. నీ దృష్టిలో నేను డమ్మీ అత్తనే కావచ్చు, కాని ద్వారక దృష్టితో చూస్తే నేను నీకు అసలైన అత్తని కదా. భర్త అత్త కాకుండా నీతో ఎలాంటి రిలేషన్ లేని దుర్గ నీకు ఎలా సాయం చేస్తుంది? మా పర్సనల్ విషయాల్లో తనలా జోక్యం చేసుకుంటుంది. నేను చెయ్యాలనుకున్న చెడ్డ పనికి తనలా అడ్డుపడుతుంది. వదిలే అవంతి, నీ మనసులో అలాంటి ఆలోచనలేవన్నా ఉంటే దాన్ని పూర్తిగా తుడిచేయ్. ఆ ఆశలన్నీ చంపేసుకో. నేనుండగా నీకు మంచి జరగదు, జరగనివ్వను. రేపే ముహూర్తం పెట్టాను. నేను అనుకున్నది జరిగిపోతుంది. చంద్రంలో నా నీరంతా కన్నీరాయనే
ప్రతి మూల నీ గొంతే మోగెనే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే మంచైనా చెడైనా ఏదైనా మనిద్దరమే కదా డిస్కస్ చేసుకోవాలి. నువ్వు మూడో వ్యక్తితో రహస్యాలు పంచుకుంటుంటే మన బంధానికి విలువే ఉంటుంది. నేనేమన్నా నిన్ను ఇబ్బంది పెడుతున్నానా, బాధ పెడుతున్నానా? మా అమ్మ విషయంలో నేను చేస్తున్నది తప్పే, కానీ ఆ తప్పు నేను తప్పనిసరయ్యే కదా చేస్తున్నాను. నాకు మా అమ్మ ప్రాణం ముఖ్యం, ఆ తర్వాతే ఏదైనా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా? ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా? శుభకార్యమా? ఏ శుభకార్యం? పెళ్ళా పేరంటమా? సీమంతం ద్వారకా. సీమంతమా? ఎవరికి సీమంతం? నా కోడలికిది 3వ నెల. తనకి సీమంతం చేయడానికి ఇక్కడికొచ్చాను.